బైబిల్ నందు సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం వేసుకునే వస్త్రాలు నివాసం చేసే ఇల్లే కాదండి, మన దైనందిన జీవితాల్లో సంబంధ బాంధవ్యాల వ్యవహారాల్లో కూడా ఎదుటివారు ఆ సౌందర్యాన్ని కనుగొనాలి. సమాధానము, ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సహోదరులు ఐక్యం కలిగి ఉంటే శత్రువు, విరోధి మధ్యలో దూరి అవకాశాన్ని తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఐకమత్యం అనేది సహోదరుల మధ్య లోపిస్తుందో ఆ సహోదరుల మధ్య తెగడాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, ఏదో రకమైన వ్యత్యాసాలు కలిగించడానికి సాతాను చేత, సాతాను ఆత్మ చేత నింపబడిన వారు తెర మీదకి వస్తారు. వారు తెర మీదకి రాకుండా ఉండాలి అంటే వాక్యాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన సూచనను బట్టి ఐకమత్యాన్ని కాపాడుకోవడం కోసం అలుపెరగని యోధులుగా పనిచేయాలి.